వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. భారతదేశంలో సుమారుగా 4732 కేసులు పెండింగ్ ఉన్నాయి రాజకీయ నాయకుల మీద. మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు. జగన్ రెడ్డి విషయమే తీసుకుంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రోజువారీ విచారణ చేయమని కోరిన కొన్ని కోర్టులు చేయకపోవడంపై అన్సారియా తదితరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. అన్సారీ గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ జరగాలని, 2 సార్లు వరుసగా వాయిదాకు రాకపోతే అరెస్ట్ చేసే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కోరుతున్నట్టు సమాచారం. ఈ జగన్ రెడ్డి కేసులు సాగదీస్తూ పోతున్న వైనం, దీనిపై మనకు వివరించడానికి మనతో పాటు సూర్యదేవర లతా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. గత 10 ఏళ్ల నుంచి మనం జగన్ రెడ్డి కేసులు చూస్తూ వస్తున్నాం మేడం. డిశ్చార్జీ పిటిషన్లు వేసుకుంటా వాయిదాల మీద వాయిదాలు తిరుగుతా, వాయిదాలకు అటెండ్ కాకుండా తిరుగుతున్నాడు జగన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన కింద కోర్టులు సరిగ్గా పనిచేస్తున్నట్లు లేవు తీర్పులు రావడంలా. ఆ కేసులో ఆ నేపథ్యం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. కాకపోతే ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏవన్నీ ఎక్కడున్నా కూడా 4732 కేసులు అంటే మంది పొలిటీషియన్స్ ఉన్నారు. సో వాళ్ళ కేసులన్నీ పెండింగ్లో ఉంటున్నాయి అన్నప్పుడైతే నిజంగా ఇది నార్మల్ పబ్లిక్ అయితే ఇది వెసులుబాటు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాము, రాలేకపోతున్నామని ఇట్లా కొన్ని చెప్తుంటే వాళ్ళకి పర్మిషన్స్ వస్తున్నాయి. దాని తాలూకా వీళ్ళు పెండింగ్లు వేసుకుంటూ పోతున్నారు. కొంచెం వరకు వీలైనంత వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు తీసుకుంటే 371 కేసులు ఉన్నాయి ఆయన పైన. సరే, ఇవన్నీ కూడా ఆయనవి ఛార్జ్షీట్, ఆయన ఫైల్స్ చదవాల్సి వస్తే దగ్గర 12 లక్షలు ఉన్నాయి అనేది అంటున్నారు. 12 లక్షల ఫైల్స్ అని అంటే వాళ్ళు ఎప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తారు, ఎప్పుడు చూస్తారు? ఇవి ఒకవేళ ఆయనే కొన్ని కేసులు పెట్టినట్టు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులకు కూడా ఆయన అటెండ్ అవ్వడు. ఆయన పెట్టిన కేసులకు ఆయన అటెండ్ అయ్యాడు అనుకోండి, కొన్నిన భారం తగ్గుతుంది. సరే, వాటికి కూడా ఆయన అది కూడా క్రిమినల్ కేసులకు కూడా ఆయన అటెండ్ అవ్వట్లేదు. ఆయన చెప్పాల్సిన సాక్ష్యం ఏదైనా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి చెప్పట్లేదు అనే దానికి చూస్తే నిజంగా ఆయనకి వ్యవస్థల మీద ఒక నమ్మకం కానివ్వండి, ఒక జ్యుడిషియల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కేసులు అనేది చాలా హెక్టిక్గా అయిపోతున్నాయి. అవి మూవ్ అవ్వట్లా. సరే, కానీ ఇలాంటి వాళ్ళు చెప్పాల్సిన చోట కూడా సాక్ష్యం చెప్పకుండా ఉన్నప్పుడు ఆ కేసునైనా వాళ్ళు కొట్టేసి ఉండాలి. అది కూడా జరగట్లేదు అక్కడ. కానీ ఇప్పుడు మనం తీసుకుంటే కోడికత్తి విషయంలో తీసుకున్నా, సీను విషయంలో తీసుకున్నా కూడా అండి, అతను పాపం అప్పటి నుంచి ఇప్పుడు జైల్లో ఉంటున్నాడు. జైలు జీవితం అతనికి సంబంధం ఉందా లేదా ఏది కూడా తెలియట్లేదు. సరే, అది నిజంగా పొడిచాడు అని అన్నప్పుడు అది చెప్పాల్సిన విషయం ఎవరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. కానీ అక్కడ ఆయన సాక్ష్యం కూడా చెప్పట్లేదే. ఒకవేళ ఆయన చేశాడో చేయలేదు అనేది నిర్ధారణ అయినా ఇవ్వాలి కదా. అది నేరం జరిగిందని తేలినా దానికి శిక్ష 2 సంవత్సరాల నుంచి పడదని అంటున్నారండి. కాకపోతే అతను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఆ కేసు నడిస్తే అదంతా కూడా పరిగణలోకి తీసుకుంటారు, ఆయన రిలీజ్ కూడా చేసేస్తారు. కానీ అక్కడ ఆయన్ని బయట రావటం అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేనట్టే కనపడుతుంది. అంటే అతను తప్పు చేసినట్టు కనపడలేదు. శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పు చేయలేదు. కానీ అతని భవిష్యత్తుతో కానివ్వండి, ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఒక సాక్ష్యం చెప్పేవాళ్ళు లేడు. ఇలాంటప్పుడు ఆ కేసును కొట్టేయాల్సిన అవసరం నిజంగా కోర్టుకైనా ఉంటుందండి. ఎవరైతే బాధితుడు వచ్చి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఎన్ని వాయిదాలు చూస్తారండి? ఎన్ని వాయిదాలు చూస్తారు? అంటే ఇన్ని సంవత్సరాలు చూస్తారా? అది ఒక క్రిమినల్ కేసు కదా, సివిల్ కేసు కూడా కాదు, క్రిమినల్ కేసు. అలాంటప్పుడు ఇన్ని వాయిదాలకు అటెండ్ అవ్వకుండా నీకు నిజంగా అన్యాయం జరుగుంటే నువ్వు వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళవి, నువ్వు చెప్పేవాళ్ళు, ఆ కేసు కొట్టేయచ్చు కదా. అంటే దేనికోసం అతను జైల్లో ఉండాలి, ఇతనేమో ఒక సీఎం హోదాలో ఉన్నన్ని రోజులు నేను రాలేనని అన్నాడు. కానీ మిగతా చోటకి ఎక్కడా బయట వెళ్ళలేదా? ఇప్పుడు 43,000 కోట్ల కేసులో తీసుకుంటే అతను ఏమన్నాడు? నేను ఒక సీఎంగా ఉన్నాను, నేను బయట వస్తే భారం పెరుగుతుంది, సో నాకున్న ప్రోటోకాల్ ప్రకారం నేను వస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న దీని మూలాన అప్పులు పెంచడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను రాలేను అని అన్నాడు. సరే, నువ్వు రాలేను అని అన్నప్పుడు ఇప్పుడు అధికారం పోయి ఎన్ని రోజులైంది? సో ఇప్పుడైనా కేసులు త్వరగతిన కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. సరే, నువ్వు ఒకవేళ మిగలబెట్టావు అని అనటానికి కూడా లేదు కదా. నువ్వు లండన్కి ప్రత్యేక విమానాలు వేసుకొని వెళ్ళావు కదా,
అక్కడ ఎంత ఖర్చు అవుతుంది? అంతకంటే ఏమీ అవ్వదు కదా ఇక్కడ. ఆ? ఇక్కడ ఎందుకు అటెండ్ అవ్వకపోతున్నావు? నువ్వు ప్రతిసారి హెలికాప్టర్లలో తిరుగుతున్నావు కదా, ఎంత ఖర్చు అయ్యింది? 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లలో తిరిగారు కదా. సో పరదాలు కట్టుకొని తిరిగా, పరదాలకు ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు పెట్టే ఖర్చులు పఫ్ఫులకి, నీ ఇల్లు డెకరేషన్కి, నువ్వు కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ ఖర్చుకి, వీటికన్నిటికీ పోలిస్తే ఇదేం పెద్ద ఖర్చు కాదు కదా. ఈ పాటికే కేసు కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 43,000 కోట్ల కేసు 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా అతుగతి లేకుండా ఉంది. ఆ 43,000 కోట్లు 4 లక్షల కోట్లు అయిన నేపథ్యం, ఈ కేసు సాగుతూ ఇప్పుడు 12 సంవత్సరాలు అయిందండి సుమారుగా. ఇంకో 30 సంవత్సరాల కన్నా తేలే అవకాశం ఉందంటారా? ఈ ప్రకారంగా కానీ ఉంటే 30 సంవత్సరాలు కాదండి, వాళ్ళ జీవితకాలం కూడా తేలదు. తర్వాత వాళ్ళే పోయారు కదా అని చెప్పి ఆ ఆస్తులు కుటుంబం పరం అవుతాయి. ఇంకా అసలు ఎక్కడ న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది ఇక్కడ. సరే, ఈ రోజుటికైనా కళ్ళు తెరిచి సుప్రీంకోర్టులో త్వరగతిన కంప్లీట్ చేయాలి అనేది ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు సివిల్ కేసులు కూడా ఇన్నేసి సంవత్సరాలకి న్యాయం జరుగుతుందని కోర్టుకి ఆశ్రమిస్తారు. ఎవరైనా సరే న్యాయం కావాలని వెళ్తారు, కానీ అక్కడ న్యాయం జరిగేటట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా వ్యవస్థ ఇప్పుడు ఇద్దరు తగాదా పడి ఎక్కువ నష్టపోతున్నది న్యాయం కోసం వెళ్ళినవాడు నష్టపోతున్నాడు. వాస్తవం. దుర్మార్గులకి న్యాయం ఇక్కడ ఏంటంటే డిలే మూలాన ఏమవుతుందంటే, ఎవరైతే అన్యాయం చేసిన వాడికి అక్కడ న్యాయం జరిగినట్టు కనపడుతుంది. సో దీని మూలన లాభం ఎవరికి చెప్పండి? కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత లాభపడే వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు ఈ రోజున తప్పుగా అనుకోవచ్చు ఎవరైనా జ్యుడిషియల్ని విమర్శిస్తున్నారు. విమర్శించట్లేదండి, ఒక నార్మల్ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందనే చెప్తున్నాం. ఇక్కడ ఆ డిస్కషన్ వచ్చినప్పుడు జనాల్లో ఉన్న అనుమానాన్ని మనం ఇక్కడ ఒక డిస్కషన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అంతకుమించి మనం జ్యుడిషియల్ని విమర్శించే అంత స్థాయి కాదు. దాన్ని మనం విమర్శించకూడదు, అది తప్పు కూడా. ఎందుకంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఒక ఆశతోనే ఎవరైనా మనం ప్రయాణిస్తున్నాం. కాకపోతే ఇలాంటి దుర్మార్గులకి అలాంటి ఛాన్స్ వస్తున్నప్పుడు ఎవరైనా కూడా భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొక కోర్టుకి వెళ్తారు. లోయర్ కోర్టు న్యాయం జరిగినప్పుడు హైకోర్టు అంటారు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. ఇంకా జీవిత వ్యవస్థలో ఒక్కొక్క కోర్టుకి 30 ఏళ్ళు అయినప్పుడు వాళ్ళ లైఫ్ టైం కూడా దాటిపోతారు కదా. అంటే బతికున్నాడికి విజయం సాధించినట్ట, చచ్చిపోయినాడికి విజయం లేనట్ట. న్యాయం ఉన్నవాడు చనిపోయాడు అనుకోండి, విజయం లేనట్టే కదా. ఇది ఎలా ఉందంటే, ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో అది ఖచ్చితంగా ఆచరణలోకి రావాలి. వాయిదాలు దగ్గర ఒకవేళ ఇప్పుడు ఇలాంటి కేసులు కొన్ని వేల కోట్లు ప్రభుత్వ ధనం, పర్సనల్ కేసు కూడా కాదండి, ఇట్లాంటివి కొన్ని ప్రజల సొమ్ము 43,000 కోట్లు అంటే అక్రమ ఆర్జించాడు అని అన్నప్పుడు, దానిలో ఈ ప్రజల సొమ్ము ఒక గవర్నమెంట్కి సంస్థకి రావాల్సినవి అవి కూడా ఇలా పెండింగ్ పడినాయంటే కష్టం. ఇప్పుడు దాని తాలూకా అది 5 ఏళ్ళు గతంలో ఎప్పుడో చేసినవి, ఈ 5 ఏళ్లలో చేసినటివి సీఎంగా ఉన్నప్పుడు ఇవి వెళ్తే కోర్టుకి వెళ్తే ఇవి ఎన్ని సంవత్సరాలు పడతాయో. తేలే అవకాశం కూడా కనపడట్లేదు. తేలే అవకాశం కనపడటం లేదు. రేపు పొద్దున ఇవి తేలుతాయా లేవా అనేది కూడా ఎవరికి నమ్మకం లేని విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు లక్షల్లో జరిగింది, వేలల్లో జరిగిందేనా ఎవరూ పట్టించుకోలేదు. లక్షల కోట్లు జరిగినప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనకు న్యాయం ఎటు వెళ్తుంది అనేది అయితే ఎవరికైనా ఖచ్చితంగా భయం వస్తుంది. కానీ కామన్ వాళ్ళకి ఎలాంటి న్యాయం ఉంటుందో అదే రాజకీయ నాయకులకు కూడా వర్తించాలి అనేది అయితే ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు మేము రాజకీయ నాయకులమే కాదనట్లేదు, కాకపోతే ఎవరి విషయంలో అయినా ఒకటే న్యాయం అనేది ఉండాలి. డబ్బు ఉంటే ఒక న్యాయం, డబ్బు లేకపోతే ఒక న్యాయం కాదు కదా. అంటే వాళ్ళ సమాజంలో ఎలా ఉందంటే ఎలా అనుకుంటున్నారంటారండి, వేల కోట్లు లక్షల కోట్లు రాజకీయ నాయకులు దోపిడీ చేసి పదవులను అడ్డం పెట్టుకుని వాటిని సాగదీస్తూ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు జగన్ రెడ్డినే తీసుకోండి, అన్ని వేల లక్షల కోట్లు దోసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, పదవిని అడ్డం పెట్టుకుని కేసులకు వెళ్లకుండానో ఇంకో రకంగా సాగదీసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సామాన్యుడికి న్యాయం దక్కకుండా దుర్మార్గులకి దోపిడీదారులు అలా చేస్తూ ఉంటే సమాజం చెడిపోయే ప్రమాదం లేదంటారా? ఇప్పుడు మనం ఈ దీనిలో ఎటొచ్చి ఏది మాట్లాడినా జ్యుడిషియల్ గురించే వచ్చేస్తుంది టాపిక్. ఎందుకంటే దాని గురించి విమర్శించకూడదు కూడా మనం. ఎందుకంటే నమ్మకం అత్యంతంగా మనం ఏదైనా నమ్ముతున్నామంటే జ్యుడిషియల్ని నమ్ముతాం.
అంటే తీర్పు మీద మనం విమర్శలు చేయకూడదు, కానీ చర్చ వల్ల ఇబ్బంది ఏం లేదు. అది చర్చించుకుంటున్నాము అని అన్నప్పుడే మనకి ఎక్కడో ఒక అపనమ్మకం అనేది స్టార్ట్ అయిపోయి బట్టే దీని గురించి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది దీని గురించి చర్చించుకునే పరిస్థితికి వచ్చేసారంటే ఎక్కడో చోట అపనమ్మకం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రోజున దీని గురించి డిస్కషన్స్ కూడా వస్తున్నాయి అని అన్నప్పుడు అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది దీని గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచించాల్సిన తరుణం కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మూలాన ఇప్పుడు ఏమండి, జైల్లో ఉండొచ్చారు 1.5 సంవత్సరం, 43,000 కోట్లు అక్రమంగా సంపాదించాడని ఒక కేసుని. 43,000 కోట్లు కూడా బుక్ వాల్యూ అండి, ఓన్లీ బుక్ వాల్యూ. అది బయట వస్తే అది కొన్ని లక్షల కోట్ల వాల్యూ. సరే, అది సంపాదించాడని అట్లాంటి వ్యక్తిని ఈ రోజున సీఎం స్థాయికి తీసుకెళ్లారు, సీఎం చేశారు, 5 ఏళ్ళు పరిపాలించాడు, మళ్ళా పోటీ చేశారు. అంటే ఇవెంత కారణం ఎందుకు అవుతుంది? ఇట్లాంటి వాళ్ళని వ్యవస్థలోకి మళ్ళా వస్తున్నారు చేస్తున్నారంటే ఈ సాగదీత మూలానే. ఏదైతే కోర్టులకు ఒక కేసు వెళ్తే సాగదీసే టైం లోపల వాళ్ళు ఇంకా చేస్తున్నారు, ఇంకా అక్రమంగా సంపాదించడం మొదలు పెడుతున్నారు. సరే, మీరు దానికే వదిలేసేటప్పటికి ఇప్పుడు అది పాతదైపోయింది, ఫ్రెష్గా చేస్తున్నారు, ఫ్రెష్గా అవుతుంది. సరే, ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఆయనే చేశాడు మనకేమవుతుందని ఇంకొకళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగా ప్రతి వాళ్ళు కూడా ఏమవుతుంది, మన దగ్గర డబ్బు ఉంటే చాలు ఏదైనా మేనేజబుల్ అన్నట్లు అయిపోతున్నారు. వాయిదాలు లాగొచ్చు, ఇది 5 ఏళ్లలో కంప్లీట్ అవ్వాలన్నా 2 ఏళ్లలో కంప్లీట్ అవ్వాలన్నా మనం దాని వెనకాల 2 సున్నా జుట్టుకుంటా వెళ్ళిపోవచ్చు. 2 సంవత్సరాలది దాని పక్కన సున్నా చుడితే 20 ఏళ్ళు, ఒక కోర్టులో 20 ఏళ్ళు పడితే ఇంకో కోర్టుకి వెళ్తే ఇంకో 20 ఏళ్ళు అనేది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు కూడా కేసులు త్వరగతిన ఇప్పుడు ఒక్కొక్కసారి క్రిమినల్ కేసులు కూడా ఒకసారి ఆలోచిస్తే జనరల్ పబ్లిక్కి జరిగేటివి ఎట్లా ఉంటున్నాయంటే, డిపార్ట్మెంట్లలో వాళ్ళు కూడా వ్యవస్థలు మేనేజ్ అవుతున్నారు కాబట్టి డబ్బుండేవాడికి అంటే లేనివాడు వెళ్ళి న్యాయపరంగా కేసు పెడితే కూడా డబ్బున్నవాడు వచ్చి దాన్ని మాఫీ చేసేసుకుంటాడు, అక్కడికే సెట్ అయిపోతుంది, దాన్ని మాఫీ అయిపోతుంది, కోర్టు వరకు కూడా వెళ్ళనివ్వరు, ఛార్జ్ షీట్ కూడా వేయరు. అదే డబ్బున్నవాడు వచ్చి అక్రమం కేసు పెట్టాడంటే ఆ కేసుని కోర్టులో వెంటనే వేస్తారు. దాని మూలాన వీళ్ళ జీవితాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వేస్ట్ అవుతున్నాయి. అది కూడా అక్కడ కూడా కంటిన్యూగా చూస్తా అంటే సాక్ష్యాధారాలు బలంగా లేని కేసుల్ని వెంటనే కొట్టేసేయాలండి. వాళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చేస్తుంది, అది చేసినప్పుడు దానిలో సాక్ష్యాలు బలంగా లేవన్నప్పుడు ఆ కేసుని అక్కడే కొట్టేసేయాలి. 1 మంత్ 2 మంత్స్ ఛార్జ్ షీట్ వేసేటప్పుడే చెక్ చేయాలి, ఇది బలమైన కేసా కాదా. పోలీస్ స్టేషన్ స్థాయిలోనే కొంతవరకు క్లియర్ అయిపోవాలి. పోలీస్ స్టేషన్ స్థాయిలో క్లియర్ అవ్వట్లేదు, అక్కడ మేనేజ్ చేసేస్తున్నారు. మేనేజ్ చేసినప్పుడు అక్కడ వేస్తారు. ఇప్పుడు కొన్ని నాకు తెలిసిన వాళ్ళకే కావచ్చు, నా పర్సనల్ ఎవరికైనా జరిగిన వీటి కూడా నేను వినటం మూలాన కూడా చెప్తున్నా, వాళ్ళ ఇంట్లోనే ఆ ఇంటి ఓనరే కబ్జా చేశాడని కేసులు కూడా ఉన్నాయండి నాకు తెలిసి. ఇప్పుడు మీ ఇల్లు అనుకోండి, మీ ఇల్లుని మీరే కబ్జా చేశారు, ఆ ఇంట్లో మీరే దౌర్జన్యం చేశారు, మీ ఇంట్లో నుంచి మీరు సోఫాలు ఎత్తుకుపోయారని కూడా కేసు పెడుతున్నారు. ఆ కేసుని ఎఫ్ఐఆర్ అయ్యి అది కోర్టుకు వెళ్ళి ఛార్జ్షీట్ వేశారు, కోర్టుకు వెళ్తే కోర్టులో వాదించడానికి ఏమీ లేవండి. అప్పుడు దాని వ్యవస్థ మీదకి ఎవరి మీదకి వెళ్ళాలి? కేసు బుక్ చేసిన ఎస్ఐ మీదకి రావాలా? ఇన్ని సంవత్సరాలు తిరిగి 10 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకుని తిరిగినప్పుడు అది జ్యుడిషియల్ని మనం అడగాలా? ఎవరిని అడగాలండి? అది మీరు చెప్పిన దానికి ఉదాహరణ, గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అయేషా మేర హత్య కేసు అండి. సత్యంబాబుని ఇరికిచ్చారు, అతను జైల్లో మగ్గి వచ్చాడు. ఆఖరి సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు అతను తప్పు లేదు, వేరే వాడు చేశారు అని చెప్పింది తప్ప ఆ చేసిన వ్యక్తిని ఎవరు ఎంతవరకు పట్టుకోలేకపోయారు. సరే, అదేదో అప్పుడే ఆ సత్యంకి సంబంధం లేదు అన్నప్పుడు అతను వదిలింటే అతని ఆరోగ్యం బాగుపడేది అంటారు కదా. అతని జీవితం అంతా నాశనం అయింది కదా. ఒక నిర్దోషిని కూడా శిక్షించకూడదు అని అంటారు కదా, శిక్ష పడకూడదు అని అన్నప్పుడు పాపం అవేమీ తెలియని అమాయకుడు హెల్త్ అంతా పోయి కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి అతని వయసంతా జైలు జీవితం గడిపాడు. అతను ఒక పని చేసుకొని బతికే పరిస్థితి లేదు. వాళ్ళ తల్లి ఎన్ని సంవత్సరాలు పోషించగలుగుతుంది అతన్ని, సత్యాన్ని? ఇవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మనకు? ఇప్పుడు అలాంటి వాటి మీద చర్యలు తీసుకోకుండా, ఆ వ్యక్తి మీద తప్పుడు కేసు పెట్టిన శిక్షించకుండా వదిలేస్తూ ఉంటే సమాజంలో ఇట్లాగ ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయండి. అదేనండి, ఏదైనా సరే జ్యుడిషియల్ స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా భయపడతారు. సో ఆటోమేటిక్గా వ్యవస్థల్ని ఎక్కడ ఏది తేడా వచ్చినా జ్యుడిషియల్ స్ట్రాంగ్గా ఉండాలండి. స్ట్రాంగ్ ఉన్నింది అనుకోండి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు విదేశాలకి వెళ్ళిపోవటానికి అందరూ కూడా ఇది చూపెట్టేది ఎందుకోసం?
ఎందుకోసం చూపిస్తున్నారు అని అంటే అక్కడ న్యాయ వ్యవస్థ అంతా ఒక ఫాలో అవుతుంది, ఒక ఇది వాళ్ళ రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా డిపార్ట్మెంటే కావచ్చు, లీగల్గా కావచ్చు, అది ఒక ఫాలో ఉంటుంది. సో అది వాళ్ళకి నచ్చుతుంది. ఇంట్లో కూర్చొనే పని చేసుకోగలుగుతున్నారు, ఇంట్లో కూర్చొని వాళ్ళ వ్యవస్థలన్నింటిలో కూడా వాళ్ళు పాల్గొనగలుగుతున్నారు. కానీ ఇక్కడ అట్లా ఉండట్లేదు. సో ఎక్కడికెక్కడికి మేనేజబుల్ అయ్యేటప్పటికి యువతలో కూడా ఒక నిరుత్సాహం కూడా వస్తుంది. ఇదిగో మనకు ఉదాహరణ ఇప్పుడు ఈ రోజున ఈ పొలిటీషియన్స్లో చూస్తే ఇన్ని కేసులు ఉండటం, ఇవన్నీ కూడా ఇప్పుడైనా సీరియస్గా సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ సీరియస్గా తీసుకుంటే రేపు పొద్దున ఎవరైనా కూడా ఇలాంటివి చేయడానికి భయపడతారు. జగన్ రెడ్డి ప్రతిసారి 2 మాటలు చెప్తూ ఉంటాడండి. ఒకటి, మా నాయన పక్కన నా ఫోటో ఉండాలంటాడు. 2, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటాడు. నా ఆనాటి తండ్రి రాజశేఖర రెడ్డి సత్యంబాబుకు అన్యాయం చేస్తే నేడు కొడుకు జలపల్లి శ్రీనివాస్కి అన్యాయం చేశాడు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే అండి, వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, మేము బాగుంటే చాలు, కానీ ఎవరు ఏమైపోయినా బాధ లేదు. ఇప్పుడు మనం సత్యంబాబు విషయం తీసుకున్నా, సీను విషయం తీసుకున్నా కూడా అండి, అసలు ఆయన వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తే అతను సీను బయట వస్తాడు. కానీ అలాంటి చోట కూడా సాక్ష్యం చెప్పకుండా అతనిని జైలు శిక్ష ఎక్కడ అప్రూవల్గా మారిపోతే బయట అన్ని విషయాలు బయట వస్తాయనే ఒక ఉద్దేశంతో అతన్ని జైల్లోనే మగ్గిపోయేటట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ తెలియట్లేదా అని అంటే బయట పబ్లిక్కి తెలుస్తుంది, కానీ మనం ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎవరికి తెలియాలి? కోర్టులకు తెలియాలి, చట్టాలకి తెలియాలి. చట్టాలకు ఎందుకు తెలియట్లేదు అనేది అర్థం కావట్లేదు. చట్టానికంటే ముందు ప్రజలకు తెలియాలని చెప్పి ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. తెలిసి ఉపయోగం ఉందండి. ఓట్లు వేస్తానన్నారు, ఇంకా ఎక్కడ వేశారు? అందుకే కదా. ఇప్పుడు అంటే ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, 39.5% అంత ఓటింగ్ వచ్చింది జగన్ రెడ్డికి. అన్ని అక్రమాలు దుర్మార్గాలు చేసిన వ్యక్తికి ఇంకా అంతమంది జనం అండగా ఉన్నారంటే ప్రజలదే తప్పు అనుకోవాలి, కానీ చట్టాలు ఏం చేయగలుగుతాయి? ఇక్కడ చూడండి, 151 సీట్లో నుంచి 11 సీట్లకు వచ్చాడు అని అన్నప్పుడు ఎంత చేంజ్ అనేది ఉంటుంది. అక్కడ మేబీ లోకల్ లీడర్స్ ప్రభావం కూడా ఉంటుంది, కాదనలేము. అది ఒక జగన్మోహన్ రెడ్డిని నమ్మే వేయరు కదా. అంటే ఆయన ఏమైనా ఒక బ్రాండ్ మార్క్ ఉన్న నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. సో ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది లోకల్ లీడర్ని ఇది కొంచెం మనీ ప్రభావం బాగా పనిచేసింది. సరే దాని మూలనే వచ్చాడు. సరే అది చేంజ్, ఇంత డిఫరెంట్ చేంజ్ కనపడింది. ఓకే, మీరు అన్నట్టు కొంచెం పర్సంటేజ్ అట్లాగే ఉంది, కానీ అది ప్రభావం, మనీ ప్రభావంతో కొంతమంది అది కూడా కాకుండా నా ఎస్టీ, నా ఇది అని చెప్తాడు, నా ఎస్సీ అని చెప్తాడు, కానీ అక్కడ పాటించింది కూడా లేదు కదా. అవన్నీ కూడా ఇప్పుడు ఓకే అందరికీ తెలిసిపోయింది, ఓపెన్ అయిపోయినారు. ఈ రోజున వీళ్ళందరూ సీను లాంటి వాళ్ళకి కానివ్వండి, సాక్ష్యం చెప్తే బయట వచ్చే వాళ్ళని కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆయన వెళ్ళి చెప్పడం కూడా లేదు కదా. సో ఇంకా మీదటైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులే కాదు, మన ఇండియాలో మొత్తం ఉన్న నాయకుల మీద అందరి మీద కూడా కేసులు త్వరగతిన కంప్లీట్ చేస్తే యువతకు అవకాశం వస్తుంది కదండి. ఇప్పుడు ఇలా తప్పులు జరుగుతున్నాయి, తప్పులు చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దానిలో బిజీగా ఉన్నప్పుడు యువతకి ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, రాజకీయంలో చేంజ్ వస్తుంది, దేశానికి బాగుంటుంది కదా. అన్ని రకాలుగా బాగుంటుందండి, ప్రజల్లో కూడా చేంజ్ రావాలి. గతంలో తండ్రి హయాంలో పరిటాల రవి గారిని చంపించిన వైన మనం చూసాం, పరిటాల రవీంద్ర గారిని హత్య చేయించిన వైన. ఆ కేసులో ఉన్న సాక్షులందరూ చనిపోయిన తర్వాత మొన్న ఎప్పుడు తీర్పు వచ్చింది. అందరూ చనిపోయినాక ఇంకా ఏముంటుందండి అక్కడ? జగన్ రెడ్డి హయాంలో బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపించారు. ఆ కేసులో ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు. ఈ కేసులో మొత్తం తీర్పు ఏమొస్తుందని ఆశిస్తారు ప్రజలు? అంటే ఇక్కడ మనం ఒకటే చూడాలి, తీర్పు అనేది వాళ్ళు చనిపోయే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అంటే, చేయించిన వాళ్ళు వేరే. ఆ కేసైనా సరే, ఈ కేసైనా సరే, పరిటాల రవీంద్ర గారిదైనా చేయించిన వాళ్ళు ఎవరనేది ఓపెన్గా తెలుసు అందరికీ. వివేకానంద రెడ్డి గారినైనా ఎవరు చేయించారని తెలుసు. అంటే సాక్షులందరూ చనిపోయే వరకు వెయిట్ చేయటం, తర్వాత జడ్జిమెంట్ రావటం అనేది పరిపాటి అవుతుంది. అంటే చేసిన వాళ్ళు వరకు కనపడుతున్నారు, చేయించిన వాళ్ళ వరకు టచ్ అవ్వలేకుండా ఉంది. ఇంకా అది 2 కేసుల్లోనే ఒకళ్ళే దానిలో ఉన్నారు కాబట్టి అది తప్పించుకునే మార్గానికి డిలే. ఇది ప్రాసెస్ ఏంటో తెలుసా అండి? చేసిన తప్పును తప్పించుకోవడానికి డిలే చేయటం, కేసుని డ్రాగ్ చేయటం, దాంట్లో ఉన్న అందరూ ఒక్కొక్కరు లేపేయటం, ఆ లోపల సెట్ అయ్యే లోపల లేపుకుంటా వచ్చేయటం. వీళ్ళ మీదకి ఎవరు కూడా సాక్ష్యం చెప్పకుండా ధైర్యం చేయలేరు కాబట్టి సో ఈ రకంగా చేస్తున్నారు. విన్నారుగా, మనతో అనేక విషయాలు పంచుకున్న లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పరిటాల రవీంద్ర గారి కేసు ఎలా అయితే సాగి మూసివేయబడిందో అదే తరహాలో వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అయ్యే పరిస్థితికి వచ్చింది. అట్లాగే జగన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు
ఎన్ని సంవత్సరాలు సాగుతాయో, తీర్పులు ఎప్పుడు వెలువడతాయో తెలియని పరిస్థితి. ప్రజలు మీరే ఆలోచించుకుని దుర్మార్గుల దృష్టిని పక్క పెట్టకపోతే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తులు కూడా నాశనం అయిపోతాయి. నమస్కారం.